మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. వంటగది నుంచి అంతరిక్షం వరకు సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఇంటి బాధ్యతలను మోస్తూనే ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పురుషులతో పాటు మహిళలు అన్నింటా సమానమని నిరూపిస్తున్నారు. అయితే కొంతమంది మహిళలు మాత్రం తమ చేష్టలతో మహిళా లోకానికి మచ్చ తెస్తున్నారు. నేరాలు, మోసాలకు పాల్పడుతూ చెడ్డ పేరు మూట కట్టుకుంటున్నారు. ఇటీవల కొంతమంది యువతులు ప్రేమ, పెళ్లి పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకొని కోట్లు కాజేస్తున్నారు. ఇదే తరహాలో ఓ మహిళ పెళ్లి పేరుతో దోపిడీలకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు ముగ్గురిని వివాహం చేసుకొని వారి నుంచి ఏకంగా 1,25,00,000 మేర లూటీ చేసింది. ఈ వ్యవహారంలో మూడో భర్త ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లూటీ వధువుగా పేర్కొన్న మహిళను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తరాఖండ్కు చెందిన నిక్కీ అలియాస్ సీమ 2013లో ఆగ్రాకు చెందిన వ్యాపారవేత్తను తొలిసారి పెళ్లాడింది. కొంతకాలం తర్వాత విడిపోయిన ఆమె ఆ వ్యక్తి కుటుంబంపై కేసు పెట్టింది. కేసు రాజీలో భాగంగా 75 లక్షలు అందుకుంది. ఆ తర్వాత 2017లో గురుగ్రామ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను సీమ వివాహం చేసుకుంది. అతడి నుంచి విడిపోయిన ఆమె సెటిల్మెంట్గా 10 లక్షలు దోచేసింది. ఆ తర్వాత 2023లో జైపూర్కు చెందిన వ్యాపారవేత్తతో సీమ పెళ్లి జరిగింది. అయితే ఆ వెంటనే 36 లక్షల విలువైన బంగారు నగలు, నగదుతో అతడి ఇంటి నుంచి పారిపోయింది. దీంతో వరుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీమాను అరెస్ట్ చేశారు. మరోవైపు నిందితురాలు సీమాను లూటేరీ దుల్హన అంటే దోపిడీలకు పాల్పడుతున్న వధువుగా జైపూర్ పోలీసులు అభివర్ణించారు. విడాకులు తీసుకున్న లేదా భార్యలను కోల్పోయిన ధనవంతులైన మగవారిని మ్యాట్రిమోనియల్ సైట్లలో వెతికి వారిని ఆమె టార్గెట్ చేస్తోందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ముగ్గురిని పెళ్లాడిన సీమ వారి నుంచి 1,20,00,000 వసూలు చేసినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. మ్యాట్రిమోనియల్ సైట్లను నమ్మి మోసపోకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సైట్లను సందర్శించేటప్పుడు నిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మరి పెళ్లి పేరుతో దోపిడీలకు పాల్పడుతున్న వధువు తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.